2 ఛాన్సులు ఇస్తున్నాను. నిన్ను కాపాడమని ఈ స్టేట్లో ఎవరికైనా సరే ఫోన్ చేసుకో. హలో, నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారి పిఏనా? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అన్నాడా? నేను బద్రిని, పోలీస్ కమిషనర్ ఆఫీస్. కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగితే అదినేయా పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలాగిస్తావయ్యా? ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అదే? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు. రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు, డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలు ముద్రలు తీసుకుంటాను. టంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటాను. ఏం తాగుతున్నావు? బూస్ట్. నువ్వు శుద్ధ వేస్ట్. అది చిన్న పిల్లలు తాగేది. మరి యాడ్స్ లో సచిన కప్పిలు తాగుతారు కదా. వాళ్ళని ఇలా వేస్ట్ ఫెలోస్ కాదుగా. మీరు అలా అనకండి, నేను ఫీల్ అవుతాను. మీరు మరీ సచిన్ టెండూల్కర్ తో పోలితే ఎవడన్నా వేస్ట్ ఫెలో అని అంటాడు. హే, జస్ట్ జోక్ చేశానంతే. ఏ చేయకూడదా? చేయొచ్చు. నన్ను ఏమైనా చేసుకునే హక్కు ఈ భూమి మీద మీకు మాత్రమే ఉంది. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. వంట మీరు చేయడం ఏంటి? ఏ నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకూడదా? చేసుకోండి. ఒరే చింటూ, దేవకి నన్ను డీప్ గా ప్రేమించేస్తుందిరా. వీడు తింగరోడు. అది నిజమైన ప్రేమ కాదేమో అన్న డౌట్ రా. ఏడిసేవులే, నన్ను వంటోడుగా చూడటం ఇష్టం లేక తనే వంట చేస్తానంది. అలానే ఎందుకు అనుకోవాలి? నీ కంప వంటలు పడలేక అలా డిసైడ్ అయి ఉండొచ్చుగా. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం తప్ప అని కూడా అంది. అందా? నిజంగా అందా? అనేసింది. అయితే వాయించు. ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? వీణ వాయిస్తున్నాడు. హలో, మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను వంట చేశానన్నది నీ గురించి కాదు, మీ అన్నయ్య గురించి. మరి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అన్నావు? అవును, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్. ఏంటలా పడిపోయాడు? తీగ తెగింది. నాకు చిన్న డౌట్. నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు, కానీ ఆయన నిన్ను ప్రేమించాలిగా. ఆయన పని కట్టుకుని ప్రేమించక్కర్లేదురా. రాముడి కాలు తగిలితే రాయి ఆగలింది చూసావా? అలా మీ అన్నయ్య చూపు తగిలితే నాకు శ్రీమంతం అవుద్ది. ఆ చూపులో అంత మెగా పవర్ ఉందిరా. అబ్బా, చేసి 2 రోజులైంది. మీరేం చేశారు? మీ వల్ల కాకపోతే చెప్పండి, సెంటర్లో నేనే చూసుకుంటాను. ప్లీజ్ కూల్ డౌన్. ఈ కేసు మీద ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడు. మిస్టర్ నర్సింగ్ సార్, ఈ కేసు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మిస్టర్ బల్బీర్ సింగ్ ఫ్యాక్స్ చేయండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. రండి సార్. థ్యాంక్ యూ. ఏపీలో పీకేవాడు ఎవడు లేడని చెప్పి ఢిల్లీ నుంచి ఏం పిలుచుకొచ్చారు. ఏడేం బీగుతాడు? గెడ్డం బీక్కోవాలి. నాకు తెలుగు వచ్చు. సారీ సార్. What a shame. ఇంతమంది పోలీసులు ఉండి కూడా ఈ కేసు విషయంలో చిన్న క్లూ కనుక్కోలేకపోవడం ఎంత అవమానం. అంటే సార్, ఈ కేసు విషయంలో చాలా నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నావు, కానీ ఏం చేస్తాం? మన పోలీసు పవర్ కంటే ఆ ఏసీఎఫ్ వాళ్ళ నెట్వర్కే ఎక్కువగా ఉంది. నెట్వర్క్ కాదు, టీం వర్క్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం పోస్టర్లు వేయండి. వాళ్ళ గురించి చిన్న క్లూ ఇచ్చిన 25 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేయండి. ఈ కేసు విషయం తేలేంత వరకు ఎవ్వరూ రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు. ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల్లో
కొందరు ఏ పని చేయాలన్నా లంచం అడిగి ప్రజలను పీడిస్తున్నారు. కేసీఎఫ్ నాయకుని పట్టిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ 25 లక్షలు ఇస్తారు. అతను ఎవరో తెలిస్తే మీరు అప్పగిస్తారా? అతనెవరో నాకు చూడాలనుంది. నేను ఇంకో 1,00,000 ఎక్కువ ఇస్తాను. చూపిస్తారా? అతన్ని మేము పట్టించాం. అతనే మా హీరో. నో ఛాన్స్. ఎందుకు పట్టించాలయ్యా? ఇప్పుడేగా రేషన్ షాప్ లో బియ్యం కిరసనాలు కరెక్ట్ గా ఇస్తున్నారు. అవి కూడా చెడగొట్టాలనా? మరి పోలీసులు అతను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎప్పుడూ అంతేగా. జనానికి మంచి చేసేవాళ్ళు వాళ్ళకి ఎప్పుడూ సడ్డోళ్లే. వాళ్ళకేంటయ్యా, గవర్నమెంట్ టైంకి జీతం ఇస్తుంది. అవి వాళ్ళకి లంచాలు మెక్కి దర్జాగా బతుకుతారు. ఇలాంటి మంచోళ్ళని సాధిస్తారు. ఒకవేళ మాకు తెలిసినా గానీ చెప్పమాయా అప్ప. మీ ఆంధ్రప్రదేశ్ జనాలు మొత్తం సెంటిమెంటల్ పీపుల్ అయ్యా. క్రిమినల్స్ అందరినీ హీరోలు చేయటం మీకు అలవాటైపోయింది. ఆ మాట నిజం సార్. సార్ మీతో ఒక విషయం చెప్పాలి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? వెళ్ళి సార్కి సమోసా చాయ్ తీసుకురాపో. తెస్తాను సార్. సమోసాలు, టీలు, బిర్యానీలు, స్పెషల్ కర్రీస్లు, చేపల పులుసు తెస్తాను. తిని పొట్ట పెంచండి. సార్ వీళ్ళకి ఇది కాన్ఫరెన్స్ హాల్ కాదు సార్, క్యాంటీన్. ఈ రబ్బర్ ముత్తిగాడు ఉన్నాడు, ఎప్పుడు కర్రీస్ గురించి మాట్లాడతారు కానీ కేసు గురించి మాట్లాడు సార్. రే ఏంట్రో నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నావు. ఎలా బడిబా. ఎవరితను? ఆ డ్రైవర్ సార్. ఆ డ్రైవర్నే. అందుకే మీరు కనిపెట్టలేని నేను కనిపెట్టాను, మీరు తిరగలేని చోటుకు నేను తిరిగాను. సార్ నెలలో సగం రోజులు సెలవు పెట్టి సగం జీతం తీసుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆధారాలు సంపాదించాను. కానీ వీళ్ళు నేను తెచ్చిన సమోసాలు మెక్కారు తప్ప నా ఆధారాలు చూడలేదు సార్. సార్ వీళ్ళు జాబ్ చేయడానికి రాలేదు సార్, జబర్దస్త్ చేయడానికి వచ్చారు. ఇంకొక ముక్క మాట్లాడమంటే చంపేస్తాను. బయటికెళ్ళరా. గెట్ అవుట్. మీరాగండి. సిట్ డౌన్. నువ్వు చెప్పు. సార్ ఇది చాలా పెద్ద నెట్వర్క్ సార్. టెర్రరిస్ట్ పవర్ కాదు, నక్సలైట్ పవర్ కాదు, స్టూడెంట్ పవర్. వాట్? అవును సార్. కేసు పూర్తి చేసావు కదయ్యా. మిస్టర్ నర్సింగ్ సార్, వెంటనే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న నేషనల్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ అరెస్ట్ చేయండి. సార్ ఎంత కొట్టినా ఫలితం లేదు. ఎవ్వరూ నోరు విప్పటం లేదు సార్. ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల ఇంట్రాగేషన్ జరుగుతోంది కదా సార్, ఎక్కడా ఎవరు నోరు విప్పట్లేదా? ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు సార్. సార్ శ్రీకాకుళం నుంచి ఫోన్ సార్. హలో, నేను అప్పలరాజుని మాట్లాడుతున్నాను. ఎవరైనా పేరు చెప్పారా? అక్కడ ఎవరైనా పేరు చెప్పినా రేటి. మళ్ళీ బాగా కొట్టండి అయ్యా. కొట్టుకోటి చేతులు చచ్చిపడిపోనాయి. ఇక్కడ ఎవరో అమ్మాయి అని కూడా అంటాం లేదు సార్. ప్లీజ్ సార్ ఇంకా వీళ్ళని కొట్టొద్దని చెప్పండి సార్. వీళ్ళని చూస్తుంటే మనసు బాధగా ఉంది. మనం చేసేది డ్యూటీ. వీళ్ళని కొడితేనే కదా అసలు వాడు బయటకు వస్తాడు. సార్ కింద వీళ్ళ తల్లిదండ్రులందరూ గొడవ చేస్తున్నారు సార్. సరే అందరినీ పైకి రమ్మను. ఎస్ సార్. ఇప్పుడు నిజం బయటకు వస్తుంది చూడు. అదెలా సార్? సెంటిమెంటల్ ఫూల్స్ కదా. అయ్యా లోపల నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు. వాణ్ణి వదిలేండి అయ్యా. అయ్యా మీకు చేతులెత్తి మొక్కుతాను. నీ కొడుకును మాత్రమే కాదు అందరినీ వదిలిపెడతాను. వాళ్ళ నాయకుడు ఎవరో చెప్పమను. ఏయ్ వెళ్ళు. రవి 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 ఏంట్రా ఇది? గుడ్డును బాదినట్టు బాదారు. నొప్పిగా ఉందా నాన్న? ఎంత బాధనైనా భరించు కానీ ఆయన పేరు మాత్రం చెప్పకు నాన్న. ఈ పోలీసులు కొట్టిన దెబ్బలు కొన్నాళ్ళకి మానిపోతాయి. ఆయన్ని పట్టిస్తే ఆ పాపం చచ్చేదాకా వెంటాడుద్ది. నువ్వు చెప్పొద్దు నాన్న. నువ్వు అసలు అమ్మవేనా? కన్న కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, వాడి కోసమో వీడిని చెప్పుకుంటావా? అసలు వాడు ఎలా ఉంటాడో తెలుసా నీకు?
కనీసం ఎప్పుడైనా చూసావా వాడిని? దేవుణ్ణి చూసావా నువ్వు? వీడు చూస్తే నేను ఒక్కదాన్ని ఏడుస్తాను, కానీ ఆయన్ని పట్టిస్తే నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తారో తెలుసా? ఈ కాకి బట్టలు తీసి బయటకు వచ్చి మా బతుకులు ఒకసారి చూడు, మేము పడే కష్టాలు చూడు. మేము 3 పూట్ల అన్నం తినడం మీకు ఇష్టం లేదా అయ్యా? ఆ అన్నంలో మాకు ఆ దేవుడు కనిపిస్తున్నాడు. కొట్టు కొట్టు, ఎంత కొడతావో కొట్టు. ఎంత కొట్టినా వీడి పేరు మాత్రం చెప్పడు. వీడే కాదు, ఇక్కడున్న వాళ్ళెవ్వరూ చెప్పరు. ఎవరు చెప్పకండి అయ్యా, ఎంత కొట్టినా చెప్పకండి. వాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే ప్రాణాలు తీస్తారు. తీస్తే తీసుకోనివ్వండి, కానీ ఆ మహానుభావుడి పేరు మాత్రం చెప్పకండి. ఆయన పేరు సూర్యం, ఏంటయ్యా ఇది? ఒక మనిషిని ఆరాధిస్తే ఇంతలా ఆరాధిస్తారా? మీరే అన్నారు కదా సార్, మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అని. మా తెలుగు ప్రజలు ఎవరి మీద అంత త్వరగా అభిమానం పెంచుకోరు, కానీ ఒక్కసారి పెంచుకుంటే చనిపోయే వరకు వదిలిపెట్టరు. ఎన్నో బాధలు పెట్టిన బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ వెళ్తూ ధవళేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కట్టిస్తే అది కట్టించిన కాటన్ దొరికి విగ్రహం పెట్టాం. ఆ విగ్రహం ముందు ఆయన జయంతికి పూలమాలేస్తాం, వర్ధంతికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. మా రాష్ట్రంలో ప్రజల్ని మోసం చేసిన నాయకులు ఉన్నారు తప్ప నాయకుల్ని మోసం చేసిన ప్రజలు లేరు సార్. మనం వీళ్ళ ఒంట్లో నుంచి ఎంత రక్తమైన బయటకు తీయొచ్చు కానీ వీళ్ళ గొంతులో నుంచి వాళ్ళ నాయకుడి పేరుని మాత్రం బయటకు తీయలేం సార్. నాకొక్కసారి అతన్ని చూడాలనుంది. కనీసం అతని ఫోటో కూడా లేదు. అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు సార్. సార్, కానీ మీరు అనుకున్నంత త్వరగా అవ్వదు. రైట్ సార్. ఆ లీడర్ ఎవరో తెలిస్తే ఈ గొడవంతా ఎందుకు సార్? సార్ చెప్పండి సార్. ఆ బల్బీర్ సింగ్ వల్ల అందరి ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ అంతా ఆ ఏసీఎఫ్ లీడర్ గురించే టెన్షన్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఉండవయ్యా. ఏంటి అరెస్ట్ చేసిన వాళ్ళ? అసలు వాళ్ళ నోట్లో నుంచి చిన్న క్లూ కూడా బయటికి రావట్లేదు సార్. ఓకే సార్. ఏంటయ్యా ఏంటి? బల్బీర్ సింగ్ గారిని కలవాలండి. అక్కడెక్కడో పైన ఉంటాడు, ఎడవయ్యా. ఈ ఏసీఎఫ్ నాయకుడిని పట్టుకోవడం కంటే ఆ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీలా ఉందిరా. సార్, బల్బీర్ సింగ్ గారు ఎక్కడ ఉంటారు? ఆ పైన ఎక్కడ ఉంటారు చూడవయ్యా. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఏసీఎఫ్ మనుషులున్నారు అంటున్నారు. ఏ ప్రతి ఊళ్ళోనూ పోలీసులు లేరా? ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ మోర్ దెన్ 83,000 పోలీస్ మ్యాన్. మరి అతను ఒకే ఒక్కడు షేమానజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరినో లోపలికి ఎవరు? ఎవరా సెక్యూరిటీ? నిద్రపోతున్నారా? సారీ సార్, నేను సింగ్ గారితో మాట్లాడాలి. అసలేమి ఒక టెన్షన్ తో తెస్తున్నావు. సడన్ గా ఎంట్రీ ఇచ్చి నువ్వు ఇంకో టెన్షన్ తెస్తావుడా? మీరు ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారో ఆ వ్యక్తిని నేనే సార్. ఏంటి? ఆ ఏసీఎఫ్ లీడర్ ఠాగూర్ని నేనే. నువ్వు లీడర్ అంటే మేము నమ్మాలి. ప్రూఫ్ ఏంటయ్యా? నో, ఇదంతా ఫాల్స్ సార్. ఇమేజ్ పెంచుకునేందుకు పేపర్లో ఫోటోలు వేయించుకునే చీప్ ట్రిక్ సార్ ఇది. నేను క్యాసెట్లో విన్నాను. వాయిస్